రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక హత్య కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని ఈ కేసు యొక్క దర్యాప్తుని పూర్తిగా వేగవంతంగా కంప్లీట్ చేసి నిందితులకు శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక అధికారినైతే నియమించడం జరిగింది. సో, ఈ దర్యాప్తు ఇప్పుడు టోటల్‌గా ఆయన కంట్రోల్‌లో జరగబోతుంది. మరి ఎవరి అధికారి? ఈ కేస్‌ని అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకంగా చూస్తుంది? దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అనేది ఒకసారి కేసుకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఆల్రెడీ మెడికో ప్రియాంక హత్య కేసుకు సంబంధించి అందరికీ తెలిసిందే. అక్కడ రాజమహేంద్రవరంలో ఒక సినిమా చూడ్డానికి ప్రియాంక అలాగే తన స్నేహితుడు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు దుష్యంత్ అలాగే ఆండ్రూ విలియం జోసెఫ్ వీళ్ళిద్దరూ కూడా అంటే వాళ్ళు ప్రియాంక అలాగే వాళ్ళ ఫ్రెండ్ సినిమా చూసి బయటకొచ్చి బైక్ మీద వెళ్తున్నారు. అయితే ఈ వీళ్ళిద్దరు నిందితులు అక్కడ లోపల మాల్‌కి వేరే సినిమా చూడ్డానికని వచ్చారు. అక్కడ మాల్ సిబ్బందితో గొడవ పడ్డారు. సో, వెంటనే వాళ్ళు సెక్యూరిటీని పిలవడంతో సెక్యూరిటీకి దొరుకుతామన్న ఒక భయంతో సెల్లార్‌లోకి పారిపోయి వాళ్ళ కారెక్కి సెక్యూరిటీకి దొరకకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. సో, వెంటనే కార్‌తో బయటకొచ్చేసి బైక్ మీదున్న ప్రియాంక వాళ్ళ స్నేహితుడు ఇద్దరిని కూడా ఆ బైక్‌ని గుద్దేశారు. ఆ గుద్దేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఇంకా ఉద్దేశపూర్వకంగా వాళ్ళని చంపేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ 2 సార్లు వాళ్ళ బైక్‌ని ఇలా కార్‌తో గుద్దేయడం, ప్రియాంక మీదకి కార్ ఎక్కించడం ఇటువంటివి చేశారు. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో ఆహ్, మొత్తం కూడా రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా బయట వైరల్ అయ్యాయి. ఇలా ఉద్దేశపూర్వకంగానే వా ప్రియాంక బైక్‌ని గుద్దేయడం, ఆమె మీదకి కార్ ఎక్కించడం అయితే జరిగింది. సో, ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పారిపోయారు. తర్వాత హాస్పిటల్‌కి ఆమెని తీసుకెళ్ళిపోవడం, పోలీసులు రావడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీలన్నిటిని కూడా పరిశీలించారు. మొదట ఇది యాక్సిడెంట్ కేస్‌గా వాళ్ళు నమోదు చేసుకున్నప్పటికీ సీసీటీవీ ఫుటేజ్‌లు చూసిన తర్వాత వాళ్ళకు కంప్లీట్‌గా అర్థమైపోయింది. ఇది యాక్సిడెంట్ కాదు. ఇది ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు చంపాలని ఆమె మీదకి కారెక్కించారన్న నేపథ్యంలో హత్య యత్నం కింద కేసులు నమోదు చేయడం మనం చూసాం. సో, తర్వాత ఆమెని ఫస్ట్ ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కొన్ని రోజుల పాటు అక్కడే చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె మృతి చెందింది. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఇది ఆగస్టు 3న జరిగింది. ఆగస్టు 5న ఆమెని కిమ్స్‌లో జాయిన్ చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా దర్యాప్తు అనేది జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఇంకా వేగవంతం చేయాలి. నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి రియాక్ట్ అవుతూ ఇదొక బాధాకరం, ఎంతో భవిష్యత్తున్న ప్రియాంక ఈ విధంగా అకాల మరణం అనేది దీనికి నేను చింతిస్తున్నాను. నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తాం. అందుకే ఒక అధికారిని ఇప్పుడు రంగంలోకి తీసుకొస్తున్నాం. ఆ దర్యాప్తుని వేగవంతం చేసేందుకు అతనికి పూర్తి బాధ్యతలు అప్పజెప్తున్నామని జెప్పేసి ఒక అధికారిని తీసుకొచ్చారు. ఆయనే ఐపీఎస్ అధికారి ఏఎస్‌పీ పటీల్ దేవరాజ్ మునీష్ ఈయన్ని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. సో, ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరగబోతుంది. ఈయన కంప్లీట్‌గా ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసి నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా చేయాలని జెప్పేసి అక్కడ ప్రభుత్వం ఇతనికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అలాగే దర్యాప్తులో ఈ ఏఎస్‌పీ పటేల్ గారికి సౌత్ డీఎస్పీ శివప్రియ అలాగే ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ వీళ్ళిద్దరూ కూడా సహకరించాలని జెప్పేసి ఈ దర్యాప్తులో వాళ్ళు కూడా కంప్లీట్‌గా అతనికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా వీళ్ళు తీర్చాలి, సహకరించాలని జెప్పేసి చెప్పడం జరిగింది. అలా ఈ ఏఎస్‌పీ పటేల్ దేవరాజ్ మునీష్ గారి నేతృత్వంలో ఇప్పుడు ఈ దర్యాప్తు జరగబోతుంది. కంప్లీట్ ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసుకొని అతనికి శిక్ష పడే విధంగా చేయాలని జెప్పేసి కూడా గవర్నమెంట్ ఇతనికి ఆదేశాలైతే జారీ చేసింది. అలాగే ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ప్రియాంక కుటుంబానికి 20,00,000 పరిహారం కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ దుష్యంత్ అలాగే ఆండ్రూ విలియం జోసెఫ్ వీళ్ళు ప్రస్తుతం జైల్‌లో ఉన్నారు. సో, వీళ్ళ సంబంధించి కంప్లీట్‌గా అసలేం జరిగింది? వీళ్ళే నిందితులు, వీళ్ళే హత్య చేశారని కంప్లీట్‌గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికే ఇప్పుడు ఈ అధికారిని నియమించారు. సో, ఇతని నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసి వీళ్ళకు కఠిన శిక్షలు పడేంత వరకు ఆయన బాధ్యత అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో, ఆ రకంగా మరి ఈ మెడికో ప్రియాంక హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సో, తొందరలో ఇతని దర్యాప్తు పూర్తి చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్‌లయితే చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో, ఇలాంటి ఘటనలు ఇలా ఇంకోసారి జరగకుండా వీళ్ళిద్దరికీ ఆ రకంగా శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్‌లయితే చేస్తున్నారు. మరి చూద్దాం దర్యాప్తు ఏ విధంగా సాగబోతుంది? ఎన్ని రోజుల్లో తేలబోతుంది? ఎప్పటివరకు ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు? ఇవన్నీ కూడా తొందరలో జరగాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో ఎప్పుడు పూర్తవుతుందో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.